చూడడానికి అంగ్రేజీ డిష్ లెక్కనే ఉందిలే, కానీ కాదు. నేను ఫస్ట్ టైం ఇది హైదరాబాద్ లోనే తిన్నా. సరిగ్గా గుర్తులేదు కానీ బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ చిల్లీస్ అనే రెస్టారెంట్ ఉంటది. ఆడికి పోయి క్రీమ్ ఆఫ్ మష్రూమ్స్ అని అడగంగానే ఇదే ఇస్తారు. ఆ రోజు నచ్చిన సూప్ నేను ఇప్పటి వరకు చేసుకుంటున్నా. ఇక నాకు నచ్చి నేను ఒక్కదానే వేసుకుంటే ఎట్లా మీకు కూడా చూపించాలి కదా, అందుకే చేస్తున్నా అనమాట. ఇది 2 తరీకాలలో వేసుకోవచ్చు. నేను మొత్తం బ్లెండ్ చేసేసిన మష్రూమ్స్ ని. ఎవరికన్నా మష్రూమ్స్ తినడం ఇష్టం లేదనుకో గిట్లా వేసుకోండి. లేదు నేను మంచిగా మష్రూమ్ ఎంజాయ్ చేయగలుగుతా అంటే సగం మష్రూమ్స్ ని ఇట్లా బ్లెండ్ చేసేసుకోండి, ఇంకా సగం మష్రూమ్స్ యాజ్ ఇట్ ఈస్ అట్లనే ఉండనివ్వండి. పంట కింద వస్తే జబర్దస్త్ అనిపిస్తుంది. ఈ మధ్య ఎందుకో తెలియదు కానీ నేను అంగ్రేజీ డిష్ చేసినా సరే మీకు తెలుసు కదా కొంచెం ఇండియన్ టచ్ ఇస్తున్నా. అందుకే ఇలా తీయగలేని కొబ్బరి పాలు అండ్ కొంచెం కొత్తిమీర కూడా వేసిన. మీ దగ్గర లేకపోయినా పసంద్ లేకపోయినా ఈజీగా స్కిప్ చేసే ఉండ్రి. ఇక ఈ సూప్ ని తాగే తరీకా ఏందో నేను చెప్తా. గార్లిక్ బ్రెడ్ ని సూప్ లో ముంచుకొని మంచిగా నానిన తర్వాత ఒక బైట్ తీసుకోవాలి. దాంతో పాటు కొంచెం అడిషనల్ గా కొంచెం సూప్ కూడా తాగేసేయాలి. అసలు క్రేజీ కాంబో ఈ రెండు కూడా. మష్రూమ్ ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా నా కోసం ఒక్కసారి ట్రై చేయండి, మళ్ళా చేసుకుంటారు. రెసిపీ డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడుతున్నా, సమజ్ అవుతుంది కదా. సరే మరి ఉంటాం అలా.